ఇది కూటమి ప్రభుత్వం, మూడు పార్టీల కలయిక, మూడు పార్టీల యొక్క ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేసే విధానం, ఒకరికొకరు సహకరించుకునే విధానం. నేను అనేవాడు ఎప్పుడు ఓటమే, మనం అంటే ఎప్పుడు గెలిపే. మనంలో గెలుపు ఉంది, నేనులో ఓటమి ఉంది. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి మాట వినండి. రాష్ట్రం చాలా బలంగా ఉండాలి, పెట్టుబడులు రావాలి, పెట్టుబడులు ఆకర్షింపబడాలి. అలా రావాలి అంటే ఒక దార్శనికత ఉన్న నాయకుడు కావాలి. నేను అందరికీ అభిమానమైన వ్యక్తిని కావచ్చు, కానీ నాకు అంత అనుభవం లేదు. పెట్టుబడి తీసుకొచ్చే అనుకున్న వ్యక్తి కావాలి మనకి. ఈ రోజున ఆ రోజు నేను కోరుకున్న అలయన్స్ ఈ రోజున 1,00,000 మందికి మన అనకాపల్లిలో మన ఉత్తరాంధ్ర 1,00,000 మందికి నాకు చరిష్మా ఉంది, పబ్లిక్ లో ఉన్నటువంటి ఆదరణ ఉంది, పబ్లిక్ ని గ్యాదర్ చేయగలను, పబ్లిక్ ని మెప్పించగలను, ఒప్పించగలను. కానీ నేను పరిశ్రమలు తేలేను. అట్లాంటి దార్శనికుడు, అట్లాంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు వెన్నంటి ఉంటానని పవన్ కళ్యాణ్ గారు, నేను ఏ పని చేసినా నాకు తోడుంటారు పవన్ కళ్యాణ్ గారు అని చంద్రబాబు నాయుడు గారు. ఒకరికొకరి కలయిక ఎంత ముద్దుగా ఉందో చూడండి, ఎంత ముచ్చటగా ఉందో చూడండి. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇది నాంది, ఇది మొదలు కాదు. గత మరో 15 సంవత్సరాలు ఈ జంట ఇలాగే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధిని సాధించి దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా తయారవుతుంది. ప్రజలందరూ మరోసారి సహకరించమని శిరస్సు వంచి ప్రార్థిస్తున్నాను.